ప్రేమ నమ్మకం కలిగిన మా పితరులోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ఇదిగో తన ప్రభువా, ఈ సమయంలో నీ మాటలు చెప్పడానికి నిలబడి ఉన్నాం. నీ యొక్క ఆత్మతో నింపి, నీ యొక్క జ్ఞానంతో నింపి చెప్పడానికి మీరే సహాయం చేయమని కోరు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో ప్రియులారా బాగా ఆలోచించండి. మనం ఎన్నో ఉదాహరణలు మనం వినే ఉంటాం, ఎన్నో ఉదాహరణలు మనం చూసే ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మకు కావలసినటువంటి ఫలాలు ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎన్ని రోజులు ఎవరు ఏం చెప్పినప్పటికీ మనం పట్టించుకోకుండా అలానే మనం ఉంటా ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్న ప్రతి మాట మనం జాగ్రత్తగా విని అంటే రీతికి బతికితే మనకు మేలు కలుగుతాం. ఆ మేలు మన జీవితానికి చాలా ధన్యకరం. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మాట ఉంది. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం. ప్రేమను దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆత్మకు ఫలమేమంటే అయితే ఆత్మకు ఫలమేమనగా బాగా ఆలోచించండి. ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టుకు ఫలమేమంటే ఇదిగో మామిడి పండు అని చెప్తాం, మామిడి కాయ అని చెప్తాం. ఒక జాన్ చెట్టు ఉంది, ఆ జాన్ చెట్టుకి ఫలమేమంటే ఇదిగో జామకాయ లేక జామ పండు అని చెప్తాం. అలా ఆయా చెట్లను చూసుకుంటే ఇదిగో ద్రాక్ష పండును చూస్తే ద్రాక్ష తీగకు ఫలమేమంటే ఇదిగో ద్రాక్ష పండు. యాపిల్ చెట్టుని చూస్తే ఇదిగో యాపిల్ చెట్టుకి ఫలమేమంటే ఇదిగో యాపిల్ పండు. మరి అలానే మనం ఏ చెట్టును చూసినా సరే ఆ చెట్టుకు ఫలం. మరి మన ఆత్మ కూడా ఇదిగో ఆత్మ ఫలాలు ఇవ్వకపోతే మరి ఏం చేస్తాం? దేవుడు ఏం చేస్తాడు? ఆ చెట్టునైతే నువ్వు ఉడుచుకున్నావు కాబట్టి నువ్వు నరికి పారేస్తున్నావు. మరి ఆత్మను దేవుడు ఉడుచుకున్నాడు, దేవుడు పెంచుకున్నాడు, దేవుడు పుట్టించాడు. మరి ఆ దేవుడు మనల్ని ఏం చేయబోతా ఉంటాడు? ఆలోచించండి ప్రేమ దేవుడు. మనం ఆత్మకు పెట్టవలసినటువంటి ఆహారం ప్రతిరోజు పెడతా ఉంటారు. అలానే మన ఆత్మ చుట్టుపక్కల ఏమైనా శారీరకమైన క్రియలు, శారీరకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అవన్నీ ఇదిగో పైన శరీర కార్యములు ఉన్నాయి. అవన్నీ అందులో జాలత్వం, అపవిత్రత, కామకత్వం ఇవన్నీ మన ఆత్మకు కూడా అంటుకుంటున్నాయేమో. బాగా ఆలోచన. ఆత్మ కాయాల్సింది ఇదిగో ప్రేమ, సంతోషం, సమాధానం. ఇవి కాయాలి. ఇవి కాయకపోతే మన ఆత్మ ప్రయోజనం లేకుండా పోతుంది. దేవుడిచ్చిన దాన్ని మనం తీసుకోవాలి. దేవుడు ఎంతో చక్కగా ప్రేమ, సంతోషాన్ని ఇవన్నీ మనకి దేవుడు ఇచ్చాడు. తీసుకున్నాం, హ్యాపీగా దేవుడి కొరకు బతుకుతాం. దేవుడి దీవెనలు పొందుతాం. వారందరికీ